తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. భూపయ్య కాలనీ, బీడీ కాలనీ, లోతువానిగుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటన చేశారు. వినుకొండ ధనంజయ, మంగళపురి వెంకి, షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో ఆమె గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సూపర్ 6 పథకం లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. లోతువానిగుంట వద్ద పంట కాలువ చెత్తతో నిండిపోవడం, శ్మశానానికి రహదారి సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా వీటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ తదితరులు పాల్గొన్నారు. కదమ్మా స్తంభాలు కొద్దిగా కాదు ఉన్నట్టు వైర్లు తగిలించారు ఇవన్నీ కూడా అది కరెక్ట్ కాదు కదమ్మా. అమ్మా ఉంటాయి ఎమ్మెల్యే గారు చెప్పారు. బాధపడద్దండి, వస్తుంది 6,000 పెన్షన్ తెచ్చిస్తే మనకు కూడా పొదుపు తీసేసుకోండి. మీ సాటి మహిళ నాయుడుపేట మండలంలో విన్నమాల కాలువ పరిస్థితి, లోతువానిగుంట కాలువ పరిస్థితి ఒకసారి మీరే వీడియో అటువైపు తిప్పితే తెలుస్తుంది. అంతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉంది. కూడా చేస్తారని ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు కూడా అన్నీ అవుతున్నాయి, ఇంకా కూడా అవుతాయని ఈ నగరవాసులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకు సూపర్ 6లో భాగంగా చెప్పినవన్నీ కూడా వచ్చే నెల నుంచి ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా జిల్లాలో ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా 15,000 మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని అధిగమించి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అంతటా కూడా ఒక గాడిలో తీసుకొచ్చే ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా అండగా నిలబడే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు దీపం పథకం కింద కానీ లేదా ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం కానీ వీటన్నిటిలో కూడా మనకు ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇటు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి వైపు కూడా ఈరోజు ముందుకెళ్తుంది. మనం చూస్తుంటే గత ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం ఉందో, అవసరమైన రోడ్లు కూడా వేయలేని పరిస్థితి కూడా మనం చూసాం. 10 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాల ముందు మన ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కావడం, ఆయన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం ఈ రోడ్లు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అలాగే అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేదు, ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందనీయకుండా గత ప్రభుత్వం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మనం సంవత్సరం పూర్తయింది. ఈరోజు మనం జనాల్లోకి వెళ్తూ ఓట్లు అడగడానికి వెళ్ళట్లేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని అలాగే మన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా తెలుసుకొని నోట్ చేసుకోవడానికే ఈరోజు పొద్దుటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా నాయకులందరూ కూడా ఎండ కూడా చూడకుండా అందరూ కూడా తిరుగుతూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
ఫేస్ కనబడుతుంది. సదరన్ అప్లై చేయించండి. తర్వాత ఎంత పర్సెంటేజ్ వస్తే తర్వాత చూద్దాం. ముందైతే అప్లై చేయండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అన్నా 6,000 వచ్చే ప్రయత్నం చేస్తాం. అక్కడ చెప్పారు, వాళ్ళు రాసుకుంటారు. ఆఫీసర్ గారు ఎమ్మెల్యే గారు బటర్ఫ్లై ఇచ్చారు, మీరు దీని ఒక ఫాలో అప్ చేయండి. బాధపడద్దండి, వస్తుంది. 6,000 ఆమె పెన్షన్. మీ సాటి మహిళ అది కూడా గుర్తు.